కామెంట్ చేసుకుంటూ పోయామనుకో ఎన్ని జన్మలన్నా ఎవరిష్టము ఎవరిష్టము మన ఇష్టము. ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా నాకు. రెండో ఆది ఏంటి? క్లాస్ కొట్టను అది కాదు. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. మొగుడుకు భార్య, భార్యకి మొగుడు, పిల్లలు కాదు. నా దగ్గర నుంచి 10 కోట్లు కొట్టేశావు ఈ జన్మలో, తప్పించుకొని తిరిగినావు. వచ్చే జన్మలో కొడుకుగానో కూతురుగానో మనవరాలుగా పెట్టి అడుగు పెట్టిన వెంటనే ఈ 10 కోట్లు ఉష్ కాకేసి. ఎందుకు? నా ప్రణాళిక నేను ఆ ఇంట్లో పుట్టాలి, ఆ బాకీ తీర్చేసుకోవాలి. ఎవరికైనా పోని వాడి దగ్గర ఉండకూడదు. ఏది ఆ 10 కోట్లు నా దగ్గర కూడా కదా అది. సో ఈ బాబు పుడుతుంది, ఈ బాబు పుడతాడో 10 కోట్లు లాస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అంతా ఏమంటాము? ఆ ఇంట్లో వాళ్ళు ఆ బిడ్డను ఏమంటారు? నష్టజాతుడు. అంటే ఆత్మ యొక్క జాతకాన్ని చెప్పే స్థితికి మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి పాపం వస్తుంది? అలా అంటున్న వాళ్ళకి వస్తుంది. చూసుకోండి, అలా అంటున్న వాళ్ళకి వస్తుంది. రోజు రోజుకి ప్రాబ్లమ్స్ పెరిగి మనుషులు స్ట్రెస్లో స్ట్రెయిన్తో ఆత్మహత్యలు చేసుకుంటూ ఫైటింగ్లు చేసుకుంటున్నారంటే ఇది ఈ అనవసరమైన మాటల వల్ల జరిగిందా, లేకపోతే కర్మలు చేస్తే వచ్చినాయా? అర్థమైందా? ఇప్పుడు మనము కానీ రమణ మహర్షిని పట్టుకుంటే రమణ మహర్షి ఏం నేర్పించారు మనకి? మౌనం ఉంటే ఎవరి కర్మల్లోనూ మనం తలదూరుస్తామా? దూర్చము. అప్పుడు మనము చనిపోయిన తర్వాత బోర్లోకానికి వెళ్తామా, నేరుగా సత్యలోకానికి వెళ్తామా? అది కృష్ణుడు చెప్పింది. చనిపోయిన వాళ్ళందరూ సత్యలోకానికి వెళ్దామంటే బోర్లోకానికి వెళ్ళకుండా ఉండే పనులు ఇక్కడ దిగుడు మా. అప్పుడు నేరుగా ఏమవుతాడు? ఎవరు మీటింగ్ పెట్టరు? ఏమైనా చర్చ ఎక్కడ విన్నారు మీరు? ఏమైనా చర్చ భజగోవిందం విన్నారా? భజగోవిందం అది శంకరాచార్యులు విన్నారా? దాంట్లో ఉందే లేదా? ఒక సత్పురుషుడు ఇక్కడ చనిపోతే యముడు కూడా ప్రశ్నించడు. నువ్వు ఎందుకు? డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు? బోర్లోకానికి వెళ్ళకుండా స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు మనమందరము స్వర్గలోకానికి వెళ్తామా, సత్యలోకానికి వెళ్తామా? గట్టిగా మీరు చెప్తేనే అవుతుంది. ఎంతమంది చెప్తే అంతమంది. తదాస్తు. ఇంకా తదాస్తు. ఇంకా తదాస్తు. ఇప్పుడు స్వర్గలోకము అంటే దానికి అర్హత ఏంటి? స్వర్గలోకంకి వెళ్ళాలంటే అర్హత ఏంటి? పుణ్యం ఎంత చేస్తే అంతకాలము మనము స్వర్గలోకంలో ఉంటాం. పుణ్యం అయిపోయింది అనుకో అప్పుడు అక్కడ ఉంటామా? పంపించేస్తారు, కిందికి పంపించేస్తాడు. ఓకే, అంటే మన పుణ్యము తరిగేదా తరగనిదా? తరిగేది. అర్థమైందా మీకు? అందరికి లెక్కలు బాగా వచ్చా? నేను కొంచెం వీక్, అందుకని అందరికి లెక్కలు వచ్చా? ఇప్పుడు ఇదెంత? 100. నేను టికెట్ తీసుకున్నా, 20 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? 80 రూపాయలు ఉంది. ఓకే, అంటే 20 రూపాయలు తక్కువైపోయింది. సో మీరు ఒకవేళ మనము 100 రూపాయలు సంపాదించుకున్న పుణ్యము అక్కడికి వెళ్ళిన తర్వాత 20 రూపాయలు ఖర్చు అయిపోయింది అనుకోండి, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 80. ఇంకొన్ని కోరికలు తీర్చుకున్నాం అనుకోండి, 100 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏమున్నాయి జోబులో? ఇప్పుడు టికెట్ ఇస్తాడా? బస్సులో ఎక్కడిస్తాడు వాడు? ఎందుకు? మన దగ్గర ఆధార్ కార్డు లేదు, వాళ్ళని ఎక్కడిస్తాడు? మనల్ని ఎక్కడిడు కానీ వాళ్ళని ఎక్కడిస్తాడు? ఇప్పుడు తరిగే పుణ్యం ఎవరి దగ్గర ఉంది, తరగని పుణ్యం ఎవరి దగ్గర ఉంది? మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ ఎంతమంది ఎక్కువ వచ్చారు? అంటే మీరు ఏ పుణ్యము ఈ జన్మ కాదు, మీరు గత జన్మల్లోనే ఏ పుణ్యం సంపాదించుకున్నారు? తరిగే పుణ్యమా తరగని పుణ్యమా? నాది 20 రూపాయలు తగ్గింది కానీ మీరు తగ్గలే, మీరు అసలు పర్సే తీయలేదు.
అంటే గురువు గారు మహిళా ధ్యాన మహాచక్రం అది మనకే అర్థమవుతుంది. అర్థమైందా? మనకే కావాలి, కానీ మనం కూడా మంచి పని